హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు. ఎప్పుడు బాగుంటుంది ప్రార్థిస్తుంటాను. పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. కానీ బయట వాతావరణం చూస్తే మటుకు ఈ సమాజంలో పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా నన్ను బాగా బాధపెట్టేది ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకుల స్పీచ్ అనమాట. ఎందుకంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ఈ సమాజాన్ని చిచ్చు పెట్టి విడదీసేస్తున్నారనమాట. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ పార్టీని మెరుగుపరుచుకోవడం కోసం ఏ కులాన్ని అడ్డుపెట్టుకునో, మతాన్ని అడ్డుపెట్టుకునో చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలందరూ కలిసిమెలిసిలాగా ఉండేలా చూడాలి. ఏదన్నా చిన్న విషయం సంఘటన జరిగిందంటే ఆ సంఘటనని సామరస్యంగా పరిష్కరించి అందరూ కూడా సంతోషంగా ఈ సమాజంలో జీవించేలా చూడాలి తప్ప ఏదో ఒక ధర్మాన్ని అడ్డుపెట్టుకుని ఎవడో ఒకడు తప్పు చేసినంత మాత్రాన్ని ఆ తప్పుని మొత్తం ఆ జాతికి ఆపాదించి ఆ జాతిని దూషించడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ ఇది భారతదేశానికి తగిందైతే కాదు. ఎందుకంటే భారతదేశం ప్రతి ఒక్కరిదే. భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం. కాబట్టి ఈ రాజకీయ నాయకులు దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజల మటుకు ఖచ్చితంగా దీన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే తెల్లారు లెగితే కలిసిమెలిసి అన్నదమ్ముల్లో బతికేది మనం కాబట్టి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మారుతూ ఉంటాయి, వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి పదవులు ఉన్నంతసేపే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ పదవులు పోతే మళ్ళీ మనం ఎవరో తెలియనట్టు ఉంటారు. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా తరపున కోరుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ.